కొట్టు మీద అమ్మే జున్ను తిని తిని చిరకొచ్చేసింది మాయా. ఈసారి అయితే ఒరిజినల్ గా పాలు అయితే తెచ్చుకుని మన ఇంట్లో మనమే జున్ను వండుకుని తినాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం మాయా. జున్ను పాలు తెచ్చుకుని మరీ ఓవర్గా వండుకుంటే మరి బాగోదేమని చెప్పేసి జున్ను పాలు అమ్మే చోటకైతే వెళ్ళి పావు లీటర్ పాలు అయితే ఇచ్చుకున్నాను మాయా. దాంట్లోకి సరిపడగా 1/2 లీటర్ పాలు అయితే ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ప్యాకెట్ పాలు అలాగే జున్ను పాలు కూడా తీసుకుని రెండింటిని కలిపి ఒక గిన్నెలో అయితే వేసాను మాయా. అలాగే జున్నులోకి ఏమేం కావాలో అన్ని సామాన్లు షాప్ నుంచి అయితే తెచ్చుకుని రెడీగా అయితే పెట్టేసుకున్నాను మాయా. అలా కలుపుకున్న పాలలో అయితే పాలకు సరిపోయేంత మిరియాల పొడి అయితే వేసాను. నెక్స్ట్ బాగా చెతగొట్టుకున్న బెల్లం తీసుకొచ్చి దానికి సరిపడగా బెల్లం అయితే ఈ పాలలో అయితే కలిపేశాను. పాలలో బెల్లం వేసాక బాగా మిక్సింగ్ అయితే చేసేయాలి మాయా. ఎందుకంటే బెల్లం ముక్కలు అలా ఉండిపోతే కలవ కదా మాయా. దానికోసం అయితే బాగా మిక్స్ చేసేయాలి. చాలా మంది వచ్చేసి ఆ మిరియాల పొడితో అయితే జున్నుని తయారు చేసేస్తా ఉంటారు. అలా కాకుండా వడగొట్టుకుని మరీ పెట్టుకుంటే మాత్రం మనం తిన్నప్పుడు ఎటువంటి డస్ట్ అయితే తగలకుండా ఉంటది మాయా. నెక్స్ట్ ఏముంది, ఓ పాత్రలో నీళ్ళు వేసేసి దాంట్లో అయితే మనం కలుపుకున్న పాలను అయితే పెట్టేసి మూత పెట్టేస్తే నాకు కావాల్సిన జున్ను అయితే రెడీ అయిపోయింది మాయా. జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. దీనివల్ల ఎంత టేస్ట్ వచ్చిందంటే పాలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి మాయా. అందువల్ల ఇంత టేస్ట్. వీడియోని అయితే లైక్ చేయండి మాయా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా.